తిరుపతి దేవస్థానం భారతదేశంలోకెల్లా అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం అని మనందరికీ తెలుసు. సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతుచిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి. శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కాదని, శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందనే ఎన్నో ఆసక్తికర విషయాలు తిరుమల వెళ్లే భక్తుల్లో చాలా మందికి తెలియదు. స్వామివారు కొలువై ఉన్న ఈ తిరుమల కొండ 3000 అడుగుల ఎత్తులో ఉంది. తిరుమల కొండ ఎప్పుడూ చల్లగా ఉండే ప్రదేశం. కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి మూల విరాట్టు మాత్రం భారీ వేడిని కలిగి ఉంటుంది. మనిషికి చెమట పట్టినట్టు శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం. స్వామివారి విగ్రహం ఎల్లప్పుడూ 110 డిగ్రీలు వేడితో ఉండటం ఎంతో ఆశ్చర్యకరం. గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి. ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియవు. ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 స్వామివారికి చల్లటి నీరు, పాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. అభిషేకం అనంతరం పట్టు వస్త్రాలతో స్వామివారి మూల విరాట్ను శుతిమెత్తగా తుడిస్తారు. తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి గురువారం అభిషేకానికి ముందు స్వామివారి నగలన్నింటినీ తీసేస్తారు. ఈ నగలు ఎంతో వేడిగా ఉంటాయని అక్కడ పురోహితులు చెబుతున్నారు. దీనికి కారణం స్వామివారి మూల విరాట్ 110 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటమే. ఇక స్వామివారు ధరించే వస్త్రాలు 21 అడుగుల పొడవు ఉండి 6 కేజీల బరువు ఉంటాయి. ప్రతి శుక్రవారం స్వామివారికి బిల్వ దళాలతో పూజ చేస్తారు. శివరాత్రి వంటి పర్వదినాలలో స్వామివారి ఉత్సవమూర్తికి విభూతిని సమర్పించి తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. మరో విషయం ఏమంటే శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడు సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు. ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం. దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు. తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మల్చపడిందే అయినా ఎప్పుడు సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండటం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి. కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంది. అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు. పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు. తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంది. అనంత పేర్లు కలిసి స్వామివారిని ఏ పేరుతో పిలిచినా పలికి వారి కోరికలు తీర్చే కోనేటి రాయుడి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. సమ్మర్ సీజన్ వచ్చిందంటే పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడతాయి. ముఖ్యంగా తిరుమలేశుడిని దర్శించుకోవడానికి లక్షల మంది తిరుమలకు వస్తుంటారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోవడంతో శ్రీవారి దర్శనానికి ఏకంగా 12 గంటల సమయం పడుతుంది. 2023-24 ఏడాదికి గాను 1161 కోట్ల కరెన్సీ, 1031 కేజీల బంగారాన్ని టీటీడీ డిపాజిట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తాన్ని టీటీడీ డిపాజిట్ చేయడంతో మొత్తంగా 18,000 కోట్లకు డిపాజిట్లు చేరుకున్నట్లు తెలుస్తోంది. తిరుమల క్షేత్రంలో శ్రీవారు స్వయంభూవై వెలిసి ఉన్నారు. ఆలయ నిబంధనల మేరకు శ్రీవారు కొలువై ఉన్న గర్భాలయంలోకి అర్చకులు, జియంగార్లు మినహా మరెవరిని అనుమతించరు. దీంతో శ్రీవారి ఆలయంలోని గర్భాలయంలో మరమ్మత్తు పనులు కూడా అర్చకులే నిర్వహిస్తారు.